దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? అద్భుతంగా దేవుడు పొద్దున సాయంత్రం మంచి లైవ్ వాగ్దానాలు. ఈరోజు ఈ ఉదయం ఈ వాగ్దానం నీకోసం. దేవుడు ఒక వాక్కుని పంపి నీతో మాట్లాడాల, నీ జీవితాన్ని బలపరచాల. కొన్నిసార్లు మన హృదయంలో మూలిగేది, మన మనసులో నొచ్చుకునేది మనుషులు గ్రహింపకపోయినా దేవుడు తెలుసు. మన కష్టం, దుఃఖం, దాన్ని బట్టి దేవుడు కరెక్ట్గా మాట్లాడతాడు. ఆ రోజు ఏదో సమస్య ఎదుర్కోబోతుంటావు, ఏదో పరిస్థితులు అట్టుంటాయి. అన్నిటికీ జవాబు దేవుని దగ్గర ఉందా? ఉంది. దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు మాట తప్పడు. దేవుడు న్యాయం చేసే దేవుడు. ఈరోజు ఒక్క మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందు యేసు ప్రభు రక్షకుడు, ఇంకా ఎవరైనా యేసయ్య నమ్మకపోతే నిత్య జీవ పరలోకం పాపక్షమాపణ నీకు ఇచ్చే దేవుడు క్రీస్తు నీతో ఉంటాడు. ఆయన సత్యవంతుడు, బలవంతుడు. కాబట్టి యేసయ్య నమ్ముకుంటే క్షమాభిక్ష, నిత్యత్వం, పరలోకం ఉంటుంది. ఒక్క మాట చదువుకుందాం. దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. 56 కీర్తన అద్భుతమైన మాట, 8వ వచనం. నా సంచారం నువ్వు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిళ్లలో కనపడును కదా. దేవుడట నీ కన్నీటిని లెక్క పెడతాడట. అర్థం చేసుకో. మన కన్నీరు ఆయన కవిళ్లలో కనపడతాయి ఆయన దగ్గర. నా కీర్తనకారుడు అంటాడు, అంటే నీ కన్నీరు ఆయన కవిళ్లలో, అంటే నీ ప్రతి కన్నీటికి ఒక జవాబు ఉంది అనే విషయాన్ని మర్చిపో. అంటే దేవుని యొద్దకు వెళ్తుంది నీ ప్రతి కన్నీటి బొట్టు. మనుషుల దగ్గర ఏడిస్తే, మనుషులకి ఏదో చెప్పుకొని వాళ్ళని ఐస్ చేసి, ఏదో మన బాధలు చెప్పుకొని, మన కష్టాలు చెప్పుకొని, తాత్కాలికం అది. కానీ దేవుని దగ్గర పర్మనెంట్ సొల్యూషన్. అది టెంపరీ సొల్యూషన్ కావాలి, పర్మనెంట్గా వాగ్దానం. ఎందుకు దేవుడు ఎప్పుడు వాగ్దానం? నీ కన్నీటిని చూశానంటాడు. అంటే కన్నీటిని చూడడం అంటే ప్రతి బొట్టుకి విలువ ఉంది కదా. కాబట్టి దేవుడు నీకు వాగ్దానం ఇప్పుడు కీర్తనకారుడు అనుభవించింది మన జీవితాల్లో కూడా. మన కన్నీరు ఆయన కవిళ్ళలో కనబడతాయి కదా. అంటే మన ప్రతి భారం ఆయన దగ్గర ఉంటుంది, ప్రతి వేదన ఆయన దగ్గర ఉంటుంది, ప్రతి కన్నీరు ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి నీ కన్నీటికి త్వరలో జవాబు ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకో, గట్టిగా పట్టుకుని ప్రేయర్ చేయి. మనకి 50 రోజులు రాబోతున్నాయి. 20 ప్రారంభ సభ బెల్లంపల్లి, అక్టోబర్ 15 ముగింపు సభ. 50 days బలంగా ప్రార్థన చేద్దాం బెల్లంపల్లిలో. అంతేకాక దేవుని వాగ్దానాన్ని పట్టుకుని అడుగుదాం. ఈరోజు నీ కన్నీరు, నీ దుఃఖం తొడవబడబోతుంది. ఆయన సన్నిధికి ప్రతి కన్నీరు చేరుతుంది. ప్రార్థన చేసుకుందామా? నాతో కళ్ళు మూసుకొని. తండ్రి, బిడ్డలందరి ప్రార్థన వింటున్నావు. వారి కన్నీరు, దుఃఖము, ప్రయాసము, వేదన, ప్రతిదానికి జవాబు ఇవ్వబోతున్నావు. ఆత్మిక, ఆరోగ్య, ఆర్థిక, మానసిక ప్రతి క్షోభ నుండి నీ బిడ్డల్ని విడిపించి, లోతైన సత్యమందు ప్రతిష్ఠించి, ఆరోగ్యపరమైంది, ఆర్థికపరమైంది, మానసికపరమైంది దేని నిమిత్తం వారు ఏడ్చారు, కన్నీరు గార్చారు, అన్నిటికీ ఒక గొప్ప జవాబిచ్చి ప్రపంచం, భారతదేశం ప్రజలు రక్షించి, క్రైస్తవ సమాజం, మా దైవజనులను శత్రువు నుండి విడిపించి, వారి కుటుంబాన్ని ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రేంజ్ చేసి నీ చిత్తం జరిగించి ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండమని అయ్యా. ప్రతి కన్నీటి బొట్టుకి బిడ్డల పక్షంలో ఉండి వారు ఏ వేదన పడుతున్నారో వాటికి జవాబిచ్చి, మా పరిచర్య నిమిత్తం, మా నిమిత్తం, మా పిల్లల నిమిత్తం, మా కుటుంబం నిమిత్తం, మా సంఘం నిమిత్తం, మా బిడ్డలందరి నిమిత్తం మా ప్రార్థనలన్నీ నీ చేతికి చేర్చుకుని అద్భుతమైన జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి 14, 15, 16 కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో మీటింగ్స్ అండి. 15th ఆగస్టు 10 నుంచి 2 యవనస్తుల ఉజ్జీవ సభ, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, యవన ఫ్యామిలీస్ తప్పక రండి. శనివారం అదేవిధంగా సాయంత్రం మీటింగ్, ఆదివారం 3 ఆరాధనలు, ఈవినింగ్ ఆయిల్ అండ్ సర్వీస్ ప్రామిస్ ల్యాండ్. బెల్లంపల్లిలో కూడా సాటర్డే యవనస్తుల కోడిక ఉదయం 10 నుంచి 2, 15th ఆగస్ట్, సాయంత్రం ఉజ్జీవ సభ, ఆదివారం 3 ఆరాధనలు. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 50 దినముల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ. మరి అక్టోబర్ 15 ముగింపు సభ. ప్రార్థించిన వాళ్ళకి 50 days 14th year గొప్ప విజయాన్ని చూడబోతున్నాం. నా వేదనలో అనే పాట త్వరలో రిలీజ్ కాబోతుంది. అంటే 16th ఈవినింగ్ ఆదివారం 9 గంటలకు 3వ ఆరాధనలో పాట రిలీజ్ కాబోతుంది. ప్రార్థించండి, సిద్ధపడండి. ఎన్నో పాటలు ఈ మధ్యకాలం రిలీజ్ అయ్యాయి. చక్కటి ఆత్మీయుల ఆరాధనలు, పాటలు వినండి. దేవుని నామాన్ని కనపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు, బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా